ఈ ఉదయకాల సమయంలో మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము గడిచిన దినం వరకు కూడా సవార్థీకరణలో అనగా సువార్త చేయుటలో లేక ఈ ఈ యొక్క లోకానికి సువార్తను ప్రకటించుటలో భాగంగా మరి మనము ఆ- ఆర్థికపరమైన బాధ్యతను కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే సంఘము అనే ఈ యొక్క పాఠంలో సంఘములో దేవుడు వ్యక్తిగతముగాను సంఘపరముగాను ఆరాధన కోరుతున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఆరాధన అనేది నేటి కాలంలో తరచుగా తర్జుమా నిర్లక్ష్యం చేయబడతా ఉంది. తరచుగా నిర్లక్ష్యం చేయబడుతున్న గొప్ప కారణంగా మనం గ్రహించవచ్చు. దేవుడు పరలోకము నుండి భూలోకం వరకు ఆయన తన యొక్క ప్రజల నుండి కోరుతున్న ఒక అద్భుతమైన సేవ లేక ఆరాధన అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆరాధన అనేది మనకు 3 యుగాల్లోనూ కనబడుతుంది. అయితే విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, ఆజ్ఞాపించబడని దినాల్లో కూడా మనుషులు స్వేచ్ఛగా ఆరాధన చేశారు. ఆజ్ఞాపించబడని దినాల్లో దేవుడు ఆజ్ఞాపించకపోయినా వారు ఆరాధించినట్లుగా మనము చూడగలం. అయితే మనము ఈ ఆరాధన దేవుడు తన ప్రజల ద్వారా కోరుతున్న ఒక గొప్ప శ్రేష్టమైన విధానంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. పరలోకంలో నిరంతర ఆరాధన జరుగుతూ ఉన్నట్లుగా మనము దేవుని వాక్యము నుండి చూడగలం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆరాధన గూర్చిన ఒక సత్యాన్ని మనం గ్రహించగలం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మనము ఈ యొక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పరలోకంలో ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో అక్కడ వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ వారు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అంటే దేవుని ఆరాధించడానికి దేవుడు పరలోకములో దేవదూతలైన, భూమి మీద మనుషులైన వారు పాడాలి, వారు స్తుతించాలి, వారు ఘనపరచాలి. అంటే ఎవరు ఆరాధించాలనుకుంటారో వారే దేవుని పాడాలి, స్తుతించాలి, ఘనపరచాలి, పొగడాలి, కీర్తించాలి. ఇది మనం ఆరాధన నిర్వచనంలోకి వెళ్ళినప్పుడు ఈ పదాలన్నీ చూస్తాం. అయితే దేవుడు నిరంతర ఆరాధికుడు, నిరంతరము ఆరాధింపబడవలసిన వాడు. పరలోకంలో జరిగిన ఆరాధన యొక్క నమూనాని దేవుడు భూమి మీద ఇచ్చాడు. అంటే భూమి మీద కూడా వారు అంటే మనుషులు కూడా నిరంతరము ఆరాధిస్తారా? అది కాదు. అక్కడ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నిత్య ఆరాధన. నిత్య ఆరాధన
మొదటిగా పరలోకంలో దేవదూతల నుండి మనం చూస్తాం. రెండవది ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆరాధనలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల ఆరాధన నిత్య ఆరాధన, నిరంతర ఆరాధన. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఈ యొక్క వచనం నుండి గమనించినట్లయితే, దేవుడు పరలోకంలో ఆరాధించబడుతున్నాడు. చాలామంది ఈ ఇక్కడ మూడో వచనాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, వారు సైన్యములకు అధిపతికి యెహోవా అంటే ఇక్కడ ఒకే ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యెహోవా మాత్రమే అని అనుకుంటూ ఉన్నారు. కానీ కింద వచనానికి మనం వచ్చినట్లయితే, క్రింద వచనంలో చూడండి. ఆహ్, 8దో వచనం చూడండి. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఈ వచనాలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ ఉపయోగించబడిన ఈ యొక్క పదముల యొక్క వివరణ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, ఇందులో ఒక నిగూఢమైన సత్యాన్ని మనం గ్రహించగలం. దైవత్వం యొక్క ప్రత్యక్షత లేక గాడ్ హెడ్ యొక్క ప్రత్యక్షత ఇక్కడ మనం చూడగలం. ఈ యొక్క ప్రత్యక్షత మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, హెబ్రీ బైబిల్‌లో ఈ యొక్క మాట హెబ్రీ మాట మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, ఇక్కడ ఒక మాట కనపడతా ఉంది. ఈ మాట బహువచనంగా మనకు కనపడుతుంది. అదేంటంటే షాకా అనే మాట మనకు కనపడుతుంది. అంటే ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇది ఆహ్, ఒక బహువచనంగా మనం ఇక్కడ చూడగలం. ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే, ఆరాధన అనే విషయంలో నేను ఎవని పంపెదను అన్నాడు. మరలా సువార్తీకరణ జరిగించడానికి అంటే యూదులకు లేక అన్యులకు దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి యెషయాతో మాట్లాడుతూ మా నిమిత్తము ఎవడు పోవును, మా నిమిత్తము అనే మాటలో అక్కడ దైవత్వము యొక్క ప్రత్యక్షతను మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆహ్, మా నిమిత్తము ఎవరు వెళ్తారు అనే మాట. కనుక మనము ఆరాధనలో ముగ్గురు వ్యక్తులు ఇమిడి ఉన్నారు, లేక కలిసి ఉన్నారు అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈ ఈ యొక్క మా నిమిత్తము అనే మాట ఇంగ్లీష్‌లో హెబ్రీ భాషలో అమర్ అనే మాట నుండి మనం చూడగలం. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఆహ్, ఈ మాటను మనము ఆదికాండంలో కూడా చూడగలం. కనుక మనం గ్రహించవలసిన శ్రేష్టమైన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, దేవుడు పరలోకం నుండి అంటే పరలోకంలో ఆరాధించబడుతున్నాడు. భూమి మీద కూడా ఆరాధించబడుతున్నాడు. ఇది మనం ఇక్కడ చూస్తాము. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడే సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయములో శరీరధారిగా కుమారుని యొక్క స్థానంలో ఉన్న యేసుక్రీస్తు వారు అక్కడ దైవత్వంలో ఉన్న తండ్రి అయిన దేవుని ప్రార్థించే విధానాన్ని నేర్పుతూ తన శిష్యులతో ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలా చెప్తున్నాడు. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అని ప్రార్థించమని ఆయనకు చెప్తూ ఉన్నాడు. అంటే తన శిష్యులతో చెప్తున్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. ఈ ప్రార్థనలో తన శిష్యులకు
ఆయన ప్రార్థన నేర్పిస్తున్నాడు. మొదటి మాట ఏమిటంటే, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఇదే పదాలు మనం పరలోకంలో దేవదూతలు ఆయన నిరంతరాయంగా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేసే సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలం. ఈ ఆరాధన అనే మాట పాత నిబంధన హెబ్రీ భాషలో మనకు షాకా అనే హెబ్రీ పదం నుండి ఇంగ్లీష్‌లోనికి వర్షిప్ అని తర్జుమా చేయబడింది. అలాగే మనము ఆహ్, క్రొత్త నిబంధనలో గ్రీకు భాషలోనికి మనం వెళ్ళినట్లయితే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో ప్రోస్కునియో అనే గ్రీకు పదం నుండి ఈ మాట తర్జుమా చేయబడింది. శాఖ అనే మాట పాత నిబంధనలో 166 వచనాల్లో 172 సార్లు రాయబడితే, ప్రొస్కునియో అనే మాట క్రొత్త నిబంధన గ్రీకులో 54 వచనాల్లో 65 సార్లు రాయబడింది. అంటే ఇన్ని సార్లు కూడా ఆరాధనకు సంబంధించిన అనేక విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ మాట ఇంగ్లీష్‌లో వర్షిప్ అని కూడా తర్జుమా చేయబడటం జరిగింది. ఇంతకీ ఈ వర్షిప్ అనే మాటకి, శాఖ అనే మాటకి లేక గ్రీకులో ఉన్న ప్రొస్కునియో అనే మాట యొక్క అర్థం ఏమిటంటే, బౌ అనే మాట. అంటే ఆహ్, వంగుట, వర్షిప్ అలాగే బౌ డౌన్ సాగిలపడటం. ఇలాగ తర్వాత రెవరెన్స్, ఫెల్ డౌన్ ఇనే మాటలు మనకి అంటే ఏంటి నమస్కరించుట, సాగిలపడుట, మ్రొక్కుట, స్తుతించుట ఈ పదాలన్నీ కూడా మనకి ఈ శాఖ అనే మాటకి, అలాగే ప్రొస్కునియో అనే మాటకి అర్థాలు. అంటే ఈ మాట మనకు పాత నిబంధనలో అనేక సందర్భాల్లో మనకి కనపడుతుంది. కనుక దేవుని ఆరాధించుట అనేది లేక ఆరాధనలో మనం చేయవలసిన ప్రధానమైన పనేమిటంటే, స్తుతించాలి దేవుని, పొగడాలి, కీర్తించాలి, హెచ్చించాలి, గౌరవించాలి. ఇవి మనము చూస్తూ ఉంటాం. అలాగే మోకరిల్లుట, సాష్టాంగపడుట ఇవన్నీ. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. యూదులు వారి ఆరాధనలో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సాష్టాంగపడేవారు. మ్రొక్కుట అంటే మనం ఏదో మొక్కుబడి చేసుకుంటాం అనుకుంటాం మన వాడుక భాషలో. అది కాదు. మ్రొక్కుట అంటే 2 చేతులెత్తి నమస్కరించడం, కొన్నిసార్లు సాగిలపడటము, సాష్టాంగముగా అంటే బోర్లా పడుకొని 2 చేతులు ముందుకు చాపి నమస్కరించటం. ఇవన్నీ కూడా ఆరాధనలో భంగిమలు. ఇవి మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సమూయేలు మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అనే మాట మనకు కనపడుతుంది. అలాగే క్రొత్త నిబంధనలో పలు సందర్భాల్లో కొందరు వ్యక్తులు యేసు ప్రభువారి దగ్గరకొచ్చి ఆయనకు మ్రొక్కి అనే మాట కనపడుతుంది. కుష్ఠరోగులు ఆయనకు మ్రొక్కి ఒక ఆహ్, రోమా సైనిక అధికారి లేక శతాధిపతి ఆయనకు మ్రొక్కి ఇలాగా ఎవరు యేసు ప్రభు దగ్గరకొచ్చినా ఆయనకు మ్రొక్కి అనే మాటలు మనకి కనపడుతుంటాయి. అంటే మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, మ్రొక్కుట ద్వారా మనలో ఉన్న ఆరాధనను తెలియచేసే విధానాన్ని వారు కనపరిచారు. ఒక అత్యున్నతమైన వ్యక్తికి మాత్రమే వారు మ్రొక్కుతారు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అపవాది ప్రభువును శోధిస్తూ నాకు మ్రొక్కుము అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఆ యొక్క అపవాదికి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని తెలియచేస్తాడు. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే
9వ వచనంలో అపవాది మాట్లాడుతున్న మాట. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ నమస్కారము అనే మాట మనకి కనపడుతుంది. నమస్కారము, మ్రొక్కుట అనే పదాలు మనకి ఆహ్, అనేక సందర్భాల్లో కనపడుతూ ఉంటాయి. అపవాది ప్రభువుతో మాట్లాడుతూ నీవు సాగిలపడి నాకు నమస్కారము అంటే నన్ను ఒక మాటలో చెప్పాలంటే నన్ను ఆరాధించినట్లయితే అనే మాట ఇక్కడ కనపడుతుంది. నన్ను ఆరాధిస్తే. అయితే యేసుప్రభు వారు అపవాదితో చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. అంటే ఆయనకే సాగిలపడాలి. ఆయనకే నమస్కరించాలి. ఆయనకే మ్రొక్కాలి. ఆయన మాత్రమే సేవించాలి అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు అపవాదితో సెలవిస్తున్న సందర్భాలను మనం గ్రహించగలం. కనుక ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆరాధనలో మనము చేయవలసిన పని లేక ఆరాధన చేయుట ద్వారా మనం ఏం చేస్తున్నాము అనే విషయాలు చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఇవన్నీ అంటే ఆరాధనలో మనం జరిగించవలసిన వారమై ఉన్నాము. చూడండి మనము కొన్ని సందర్భాలను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అనేక సందర్భాల్లో మనము గ్రహించినప్పుడు ఆహ్, ఎక్కువ సార్లు కీర్తన గ్రంథంలో ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. కీర్తన గ్రంథాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చూడగలం. చూడండి కీర్తన గ్రంథానికి మనం వెళ్దాం. కీర్తనలో అనేక సందర్భాల్లో ఈ ఈ పదాలు, ఈ మాటలు మనకి కనపడుతున్నాయి. మనము మొదటిగా కీర్తన గ్రంథం నుండి 22వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనాన్ని చూస్తే చూడండి భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తరువాత మనము 72 కీర్తన 11వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఈ మాట కనపడుతుంది. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. ఈ మాట మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక తర్వాత 95వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అలాగే 96వ కీర్తన 9వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వ భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. అలాగే 97వ కీర్తన 7వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఈ ఈ వచనాలు మనం జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే 106వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే హోరేబులో వారు దూడను చేయించుకొనిది కోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసేది. అంటే ఇక్కడ వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాడు. ఏ ఏ సందర్భాల్లో ఎవరు ఆయన్ను ఆయనకు నమస్కారం చేశారు, ఆయన్ని స్తుతించారు. అంటే ఒకవేళ మనం నమస్కారం అంటే అది ఎవరికి అనేది మనం గ్రహించినప్పుడు అది పొందటానికి దేవుడు మాత్రమే అర్హుడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సందర్భాలన్నీ మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు మన ఆరాధనకు పాత్రుడు. మనము ఆయన సన్నిధిలో సాగిలపడ మ సాగిల
సాగిలపడవలసిన వారమైనాం, నమస్కరించవలసిన వారమైనాం, మ్రొక్కవలసిన వారమైనాం. ఇవన్నీ కూడా మనము దేవునికి చేయవలసిన వారమై ఉంటాం. దేవుడు మాత్రమే మన ఆరాధనకు పాత్రుడు అనే విషయాన్ని గ్రహించాలి. చూడండి, మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు అన్య దేవతలను పూజించేవారిని, అన్య దేవతలకు నమస్కరించేవారిని ఆయన గద్దిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతను గురించి మాట్లాడుతూ, యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనపడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఎంత భయంకరమైన విషయం, మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయుల పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇశ్రాయేలీయులు ఎలాంటి భ్రష్టత్వంలో ఉన్నారో మనం ఇక్కడ చూడగలం. దాన్ని ఆయన దర్శనంలో చూపిస్తూ ఉన్నాడు. వారి వీపులు ఎటుండాలి? తూర్పు వైపుకు ఉండాలి. కానీ వారి వీపులు దేవుని ఆలయం వైపు, అంటే దేవుని ఆలయానికి వారు వ్యతిరేక దిశలో ఉన్నారు. వారు దేవుని ఆలయానికి అభిముఖంగా ఉండవలసిన వారు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అంటే వారు తూర్పు వైపు తిరిగారు. అంటే తూర్పుకు వారి వీపులు ఉండాలి. ఎందుకంటే దేవాలయం యొక్క ముఖద్వారము తూర్పు వైపు తిరిగి ఉంటుంది. కనుక వాళ్ళేం చేయాలంటే, వారు దేవాలయం దగ్గరకు వచ్చి దేవునికి నమస్కరించవలసిన వారు, అంటే అక్కడ దేవుని సన్నిధి అనే ఒక విశ్వాసం వారికి ఉంది కాబట్టి అక్కడికి వచ్చి దేవునికి నమస్కరించవలసిన వారు దేవునికి కాక తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తూ ఉన్నారు. అంటే దేవుణ్ణి ఆరాధించుటకు బదులుగా ఈ లోకంలో ఉన్న గ్రహాలను ఆరాధిస్తున్నారు. మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. కొందరు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అది వారి నమ్మకం. కానీ క్రైస్తవులుగా ఉన్న మనము దేవునికి మాత్రమే నమస్కరించాలి, దేవునికి మాత్రమే ఆరాధించాలి, దేవుడు మాత్రమే సమస్త ఆరాధనకు పాత్రుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కొన్ని సందర్భాల్లో పాత నిబంధనలో ఉన్న విశ్వాసులు ఇలాంటి ఆరాధనను ఎదిరించినట్లుగా మనం చూడగలం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను పిల్లంగురవిని పెద్ద వీణను విపంచికను సుంపోనియను సకల విధములకు వాద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. ఇది నియమం. కానీ ఇక్కడ మనం ఈ సందర్భంలో ఒక కంప్లైంట్ చేయబడుతుంది. ఎవరి మీద అంటే షడ్రకు మేషకు అబేద్నెగోల మీద కంప్లైంట్ చేయబడుతుంది. అలా కంప్లైంట్ చేయబడినప్పుడు వారిని ఆ కంప్లైంట్ విన్న నెబుకద్నెజరు చక్రవర్తి తీవ్రమైన కోపాన్ని తెచ్చుకొని వారిని నా దగ్గరికి తీసుకురమని చెప్పాడు. వారిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు రాజుగారు అడుగుతుంటాడు 14వ వచనంలో, ఇది నిజమా? నాకు వినపడిన మాట నిజమేనా? సరే, అయిందేదో అయిపోయింది. కానీ మీరు మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. 15వ వచనం చదువుకుందాం. బాకాను పిల్లంగురవిని పెద్ద వీణను సొంపోనయ్యను విపంచికను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నికొండములో మీరు వేయబడతారు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వారిని అడుగుతాడు. అలాగా అడిగినప్పుడు వారు తీవ్రంగా అదే స్థాయిలో సమాధానం చెప్తారు. అలా సమాధానం చెప్పినప్పుడు వారంటారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి
మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అన్నారు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆరాధన యొక్క పటిష్టత ఎంత శ్రాష్టమైనది అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక దేవుడు మాత్రమే అక్కడ ఆహ్, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బలవంత పెట్టబడ్డారు. అలాగే మత్తయి సువార్త 4 అధ్యాయంలో అపవాది ప్రభువారిని బలవంత పెడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభు అపవాదిని ముఖాముఖిగా లేఖనాధారాలతో ఎదుర్కొని గద్దించి బుద్ధి చెప్పాడు. వీళ్ళైతే తమ విశ్వాసాన్ని ఆయుధంగా ధరించి మేము నమస్కరించము, పూజించము అని చెప్తూ ఉన్నారు. అంటే ఆరాధన ఎంత శ్రేష్టమైనది అంటే దేవునికి మాత్రమే నమస్కరించాలి, ఇంకెవరికి నమస్కరించకూడదు అనేది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన పటిష్టమైన చట్టం అనగా 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడు అందులో నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని క్రింది భూమి ఎందే కాని భూమి క్రింది నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఒకటి చేసుకోకూడదు, 2 సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. అంటే నువ్వు చేసుకోకూడదు, ఇంకెవరైనా చేసుకున్నా, ఇతరులు చేసినా నీవు దానికి సాగిల పడకూడదు, పూజింపకూడదు. ఎందుకు అంటే ఆరాధనకు అంటే సాగిల పడుటకు, పూజించుటకు దేవుడు మాత్రమే అర్హుడు. ఆయనే ఆరాధనకు పాత్రుడు. ఆరాధన కోరువాడు, ఆరాధనను సృష్టించినవాడు, ఆరాధన నియమించినవాడు, ఆరాధన ఆజ్ఞాపించినవాడు, ఆరాధన పొంద అర్హుడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈరోజు క్రైస్తవేతరులు అనగా క్రైస్తవులు కానివారు, దేవుని యొక్క సన్నిధిని తెలియని వారు విగ్రహాలను పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సాగిలపడుతున్నారు, మొక్కుతున్నారు, ఇంకా ఏవో చేస్తున్నారు. అది వారికి సంబంధించిన విధానం. కానీ క్రైస్తవులుగా ఉన్న వారికి దేవుడు అన్ని కాలాల్లో కూడా ఆయన కొంతమంది అంటూ ఉంటారు, ఇది ధర్మశాస్త్రం కదండి, ఇది ఇశ్రాయేలుకి ఇచ్చింది. కానీ క్రొత్త నిబంధనలో కూడా దేవుడు చాలా కఠినమైన విషయాన్ని ఆయన తెలియచేశాడు. ఆయన ఆహ్, ఆ ప్రకటన గ్రంథంలో అగ్ని గంధకములతో మొదలు గుండాన్ని గూర్చి మాట్లాడుతూ అందులో పాల్గొనేవారు ఎవరు అంటే విగ్రహారాధికులు అనే విషయాన్ని ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, విగ్రహారాధన క్రైస్తవులు అన్ని కాలాల్లో వెలివేయవలసిన వారై ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటే చివరి పుస్తకము చివరి అధ్యాయాలకు వచ్చేసాము. ఈ అధ్యాయంలో చెప్తున్నాడు, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను అంటాడు. కాబట్టి అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందే వారిలో విగ్రహారాధకులు ఉన్నారు. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు ఉండి విగ్రహారాధన ఏ రూపంలో చేస్తున్నా నీ ఆరాధన దేవునికి చెందడం లేదు. దేవుడు ఆ ఆ యొక్క ఆ విధానాన్ని గురించి ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలముగా మనం గ్రహించవలసిన ఆ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆరాధన దేవునికి మాత్రమే. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక అనేక సందర్భాలలో ఆరాధన అనేది దేవుడు తెలియజేస్తున్నాడు.
కొన్నిసార్లు మనుషులు దానిని పొందటానికి ప్రయత్నించినప్పుడు, లేక అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు వారు తిరస్కరించారు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని, అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఇక్కడ చూడండి. అందుకు పేతురు, "నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే" అని చెప్పి అతన్ని లేవనెత్తి, అంటే నేను కూడా నరుడనే అంటే నేను దేవుణ్ణి కాదు. సాగిలపడుటకు లేక పాదముల మీద పడి నమస్కారము చేయుటకు నేను పాత్రుడిని కాను. అది కేవలము ఒక్కరికి మాత్రమే. అది ఎవరికి అంటే కేవలము అది దేవునికి మాత్రమే. ఇంకా ఎవరికి కూడా అది ఆహ్, ఆ అర్హత ఇంకెవరికీ లేదు. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, మనము దేవుని మాత్రమే ఆరాధించాలి. దేవుని మాత్రమే దేవునికి మాత్రమే నమస్కరించాలి. ప్రకటన గ్రంథం 4 అధ్యాయం 10 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఈ మాట కనపడుతుంది. ప్రకటన గ్రంథం 4 అధ్యాయం 10 వచనం. ఆ 24 పెట్టెలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు అనే మాట కనపడుతుంది. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కనుక ఇక్కడ ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే, అలాగే 7 అధ్యాయం 17 వచనం కూడా చదువుకుందాం. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఇలాగా మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ నమస్కారం చేయబడినవాడు, పొందినవాడు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుడు మాత్రమే అనే సంఘటన మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలోచించినట్లయితే, ఆహ్, ఎవరు ఆరాధనకు పాత్రుడు, ఎవరు ఆరాధన పొందతగినవాడు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యము మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు మనం దేవుని ఆరాధించే క్రమంలో ఎలా దేవుని ఆరాధిస్తున్నాం? లేక దేవునికి చెందిన ఆహ్, ఆరాధనను మనుషులకు కూడా మనం అర్పిస్తున్నామా? లేక మనుషులు కూడా మనము దాన్ని ఆపాదిస్తున్నామా? అన్వయిస్తున్నామా? అనే విషయాలు మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధనలో దేవుడు అంటాడు, "నాకు రావలసిన మహిమను విగ్రహములకు చెందనియ్యను" అంటాడు. అంటే సమస్త మహిమకు, సమస్త ఘనతకు, సమస్త ఆరాధనకు దేవుడు మాత్రమే పాత్రుడు. కనుక మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, ఆరాధనను గూర్చిన అవగాహన మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఆరాధన గూర్చిన ఆ యొక్క ఆహ్, కనీస జ్ఞానం మనం పొందలేకపోయినట్లయితే, మనము తప్పిపోయే వారంగా ఉంటాం. చూడండి, యెషయా గ్రంథం 42 అధ్యాయం 8 వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 42 అధ్యాయం 8 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఈ మాటలు కనిపిస్తాయి. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. చూడండి, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచించినట్లయితే, ఆరాధన అంటే దేవుడు మనకు అప్పగించిన ఒక శ్రేష్టమైన బాధ్యత అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం.
కనుక ఇంతవరకు కూడా ఆరాధన అంటే ఏంటో, ఆరాధనలో మనం ఏం చేయాలో, ఆరాధనలో దేవుడు ఏం కోరుతున్నాడో మనం ధ్యానించాం. ప్రాముఖ్యంగా దేవునికి అంటే బైబిల్ మనకు చాలా ఆరాధనలు పరిచయం చేసింది. వాటన్నిటిని వరుసగా మనం ధ్యానిస్తాం. అయితే దేవుడు అసహ్యించుకునే ఆరాధన ఏమిటి? ఆయన అత్యధికముగా కోపగించేదేమిటంటే విగ్రహారాధన. ఇది మనము జాగ్రత్తగా దృష్టి పెట్టవలసిన వారమై ఉన్నాం. అంటే దేవునికి చెందవలసిన ఆరాధనను విగ్రహాలకు ఇవ్వడం అనేది మనం పాత నిబంధనలో పాగన్ కల్చర్‌లో చూడగలం. పాగన్ కల్చర్ అంటే అన్య సంస్కృతిలో మనం చూడగలం. అంటే క్రైస్తవేతరులు లేక యూదేతరులు లేక యూదులు కానివారు, ఆ కాలంలో యూదులు కానివారు, ఈ కాలంలో క్రైస్తవులు కానివారు అనేక మంది విగ్రహారాధనను నమ్ముతున్నారు. అలాగా అనుసరిస్తూ ఉన్నారు. కానీ బైబిలు క్రైస్తవులమైన మనకు ఆనాడు దేవుని ప్రజలను చెప్పబడిన ఇశ్రాయేలీయులకు హ్మ్. ఖండితంగా ఆజ్ఞాపించిన ఆజ్ఞ విగ్రహారాధన. కానీ ఆనాడు ప్రభువుని మ్రొక్కమని చెప్పిన అపవాది ఈనాడు ప్రభువు దాన్ని ఖండించి గద్దించినప్పటికీ ఆ విషయాన్ని ఈరోజు క్రైస్తవులు పెద్దగా పట్టించుకోకుండా అపవాదికి మ్రొక్కుతూ ఉన్నారు విగ్రహారాధన చేయుట ద్వారా. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అనే ముసుగులో, క్రైస్తవ్యం అనే పేరులో అపవాది పకడ్బందీగా, చట్టబద్ధంగా విగ్రహారాధన చేయిస్తున్నాడు. చాలా మంది క్రైస్తవులు విగ్రహాలను పూజిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇశ్రాయేలును గూర్చి దేవుడు మాట్లాడుతూ తన మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి అని నిర్గమకాండములో సీనాయి కొండ దగ్గర జరిగిన అతిక్రమాన్ని కీర్తనాకారుడు కీర్తన గ్రంథంలో చెప్తూ ఉంటాడు. అంటే ఆయన అతిశయాస్పదమును, ఆయన యొక్క మహిమను గడ్డి మేయు ఎద్దు రూపానికి మార్చారు అంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి మనం ఆలోచించాలి. అలాగే రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా దేవుడు పౌలు గారి ద్వారా వ్రాయించిన సంగతులు మనం చదువుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం 18వ వచనం నుండి మనం చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన్ను దేవునిగా మహింపరచలేదు. కృతజ్ఞతాస్తులు చెల్లింపడం లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఇది విగ్రహారాధన యొక్క విశృంఖలత్వం. విగ్రహారాధన ఎక్కడ ఉంటుందో మానవ లక్షణాలను వారు కోల్పోతారు. నైతిక విలువలు వారు కోల్పోతారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎక్కడైతే విగ్రహారాధన ఉంటుందో అక్కడ ఏముంటుందో మనం కింద చదువుకుందాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి
సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ఈ వచనాల్లో విగ్రహారాధికులను దేవుడు ఏం చేశాడు అంటే 1:20 దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడని చెప్పాడు. తరువాత 26వ వచనంలో తుచ్చమైన అభిలాషలకు అంటే తుచ్చమైన అంటే కనీస విలువలు లేని కోరికలు, మృగప్రాయమైన, పశుప్రాయమైన కోరికలకు దేవుడు వారిని అప్పగించాడు. 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. తుచ్చమైన అభిలాషలకు అప్పగించెను. అపవిత్రతకు అప్పగించెను. మీరు జాగ్రత్తగా గ్రహించండి. మీరు మొట్టమొదట విగ్రహారాధన జరిగిన సందర్భానికి మీరు వెళ్తే నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు సీనాయి కొండ మీద మోషే ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చుటకు వెళ్తే కొండ క్రింద ఉన్న వీళ్ళు చేసిన పని మనం ఆలోచిద్దాం. 32వ అధ్యాయము చూడండి. 32వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అదెవరికి అంటే దేవునికి. అంటే వారి దృష్టిలో దేవుడు ఆ విగ్రహం. వారి దృష్టిలో దేవుడు యెహోవా ఆ విగ్రహం. ఆ తరువాత చూడండి అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే వారు తమ యొక్క స్వాధీనాన్ని కోల్పోయారు. తిన్నారు, మత్తెక్కేలాగా త్రాగారు, ఆ తర్వాత ఆడారు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. తీవ్రమైన అపవిత్రత వారిలో ప్రవేశించింది. మీరు చూడండి, ఈ యొక్క విషయాలు మనం ఆలోచించినట్లయితే ఈ సంస్కృతిని మనం పరిశీలించినప్పుడు పాత నిబంధన చరిత్రలోనికి మీరు వెళ్తే బబులోను చరిత్ర, బబులోను నాగరికత, వాటి యొక్క విధానాలు చూడండి. బబులోనులో దానియేలు ఉన్న కాలంలో ఒక పెద్ద విగ్రహం ఉండేది. ఆ యొక్క విగ్రహం అంటే ఇష్తారు దేవత అనే ఒక దేవత విగ్రహం ఉండేది. ఆ విగ్రహం దగ్గర కొందరు పూజారులు ఉండేవారు. ఆ విగ్రహంలో కొంతమంది స్త్రీలను ఆ యొక్క విగ్రహం ఆ దేవాలయంలో ఉంచేవారు. వారు ఆరాధనకు వచ్చిన వారితో వ్యభిచరించేవారు. అక్కడ అది వ్యభిచారం అనే వృత్తిలా జరిగేది కాదది. అక్కడ వ్యభిచరించడం అనేది దేవుని ఆరాధించడం. అంటే వారి దేవతను ఆరాధించడం. అంటే వారి ఆరాధనలో జారత్వం అనేది ఒక భాగం. మీరు జాగ్రత్తగా గ్రహించండి. అందుకే తుచ్చమైన అభిలాషలు అంటే వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారట. గే కల్చర్ అక్కడ ప్రారంభమైంది. స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకోవటము, అలాగే పురుషులు పురుషులను వివాహం చేసుకోవటము అనే ప్రకృతి నియమానికి విరుద్ధమైనది ఎక్కడ పుట్టింది అంటే ఆ అపవిత్రమైనది విగ్రహారాధనలో పుట్టుకొచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. విగ్రహారాధనలో పుట్టుకొచ్చిన ఈ అపవిత్రమైన కార్యక్రమాలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అవి వివాహం యొక్క పవిత్రతను చెడగొట్టాయి. దైవ నియమాన్ని పాడు చేశాయి. దీనంతటికి మూలం ఏమిటంటే విగ్రహారాధన. ఈరోజు మన దేశంలో కూడా చూడండి, ఎక్కడైతే విగ్రహారాధన జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఇది ఉంటది. అంటే తినటం, త్రాగటం, అలాగే ఆడటం, అలాగే జారత్వము, వ్యభిచారము, నైతిక విలువలు కోల్పోయిన పరిస్థితి, మనుషులు తమ స్వాధీనాన్ని కోల్పోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. మీరు గ్రహించినట్లయితే ఇవన్నీ కూడా మనము గ్రహించగలం. కనుక మన సంస్కృతిలో కూడా జారత్వము, వ్యభిచారం అనేది విగ్రహారాధనలో తప్పు కాదు. విగ్రహారాధన జరిగేటప్పుడు ఇవి అక్కడ ఉండాలి అనే నియమాన్ని ఒక మతము సృష్టించటం మనం చూస్తున్నాం. విగ్రహానికి సంబంధించిన మతం. కనుక విగ్రహారాధన అనేది మానవ
నైతిక విలువలను దిగజార్చి దేవునికి అత్యంత తీవ్రమైన కోపాన్ని పుట్టించే సంఘటనగా మనం గ్రహించగలం. అక్కడ దేవునికి ఒక భయంకరమైన కోపం వచ్చేసింది. చూడండి, మనం 28వ వచనాన్ని చూస్తే, అంటే నిర్గమకాండం 32 అధ్యాయం 28వ వచనం చూస్తే, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. జాగ్రత్తగా గ్రహించాలి. 3000 మంది చావుకు కారణమైంది విగ్రహారాధన అనే విషయాన్ని గ్రహించండి. ఆ తర్వాత ఇంకా అంతకంటే భయంకరమైన సంఘటన మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సంఖ్యాకాండములో మనం ఈ సంఘటన చూడగలం. సంఖ్యాకాండములో ఇశ్రాయేలీలు షిత్తీములో దిగారు. అంటే మోయాబు మైదానంలో దిగారు. మోయాబు మైదానంలో చూడండి, సంఖ్యాకాండం 25 అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చూడండి, ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ ఆ ఆ యొక్క సంఘటనలో 9వ వచనానికి వస్తే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అంటే 24,000 మంది చావుకి కారణమైంది అక్కడ జరిగింది. విగ్రహారాధన, అన్యులతో కలిసి భోజనం చేయటం, వారి దేవతలకు నమస్కరించటం, వారితో వ్యభిచరించటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎక్కడైతే విగ్రహారాధన ఉంటుందో ఆ ఆ అక్కడ ఆ సంస్కృతిలో ఒక భాగం, వారి ఆరాధనలో ఒక భాగం అనేది ఈ యొక్క వ్యభిచరించుట లేక జారత్వము చేయుట అనేది. కనుక మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈరోజు ఎవరైతే క్రైస్తవ్యం పేరట విగ్రహారాధన చేస్తున్నారో వారిని దేవుడు క్షమించడు, సహించడు అనే విషయాన్ని గ్రహించాలి. ఈరోజు కూడా చాలా మంది యేసు ప్రభువు లేక మరియమ్మ లేక ఇతరత్ర రూపాలు చేసుకొని, వారి రూపాలు చేసుకొని ఆ రూపాలకు నమస్కరించటము, అలాగే హైందవులు చేసినట్లుగా ఆ వెంట్రుకలు ఇవ్వటము, కొవ్వొత్తులు వెలిగించటము, కొబ్బరికాయలు కొట్టటము ఒక తీవ్రమైన విగ్రహారాధన. ఈరోజు మనం మన మన ప్రదేశంలో చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల ఇది మనం చూసినట్లయితే నాగార్జున సాగర్‌లో, ఫరంగిపురంలో, విజయవాడలో, ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరుంది. అది గుర్తు రావటం లేదు. ఆహ్, రాజమండ్రి దగ్గర అది కూడా. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే విగ్రహారాధనకు కేంద్రాలు. అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే హైందవులు జరిగించినట్లుగా తిరునాళ్ళు జరిగిస్తూ ఉంటారు అక్కడ. జాతరలాగా చేస్తూ ఉంటారు అక్కడ. కనుక ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన కార్యాలు. మనం ఇంట్లో ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకొని, ఆ విగ్రహానికి నమస్కరించిన ఒక పెద్ద జాతరలో విగ్రహారాధన జరుగుతున్న రెండిటికి తేడా ఏమీ లేదు. ఆ రెండిట్లో ఉన్నది విగ్రహము, విగ్రహారాధన. అలాగే విగ్రహాన్ని దేవునిగా నమ్మే ఒక విశ్వాసము, దేవుని యొక్క మహిమను దిగజార్చే ప్రక్రియ అక్కడ జరుగుతుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని పిల్లలముగా మనము దేవునికి మాత్రమే నమస్కరించాలి. దేవుని మాత్రమే ఆరాధించాలి. దేవుని మాత్రమే పూజించాలి. దేవుడు మాత్రమే మన ఆరాధనకు, మన యొక్క పూజకు, మన స్తోత్రములకు, మన నమస్కారములకు అన్నిటికి కూడా పాత్రుడు. కనుక మనం గ్రహించాలి. కనుక దేవునికి అత్యంత ఆహ్, కోపకారణమైన విషయం ఇది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక బైబిల్ మనకి 8 ఆరాధనలను తెలియజేసింది. క్షమించండి, 9 ఆరాధనలు తెలియజేసింది. ఈ 9 ఆరాధనలు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పటి వరకు ఆరాధన గురించిన ఇంట్రడక్షన్ మనం చెప్పుకున్నాం. ఆ ఆరాధనను దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? ఎవరిని ఆరాధించాలని బైబిల్ బోధిస్తుంది? ఒకవేళ ఆ ఆరాధన కానిది ఎటువంటి ఆరాధన అవుతుంది? అనే విషయాన్ని ఇంతవరకు ఈరోజు పరిచయ పాఠంలో మనం తెలుసుకున్నాం. రేపటి దినము మనము ఒక్కొక్క ఆరాధనను గూర్చి వరుస క్రమంలో 9 ఆరాధనలను గూర్చి దేవుని చిత్త ప్రకారము మనము ధ్యానిద్దాం.
కనుక ఈరోజు మీరు విన్న ఈ యొక్క విషయాలను జాగ్రత్తగా గ్రహించండి. దేవుడు మాత్రమే, ఆయన అదృశ్యుడు, అదృశ్య రూపుడు, ఆత్మ స్వరూపుడు. ఆయన యొక్క రూపము ఆయన గుణలక్షణాల్లో చూపించాడు. ప్రభువారు ప్రార్థిస్తూ నీతి స్వరూపుడైన తండ్రి అంటాడు. పరిశుద్ధుడైన తండ్రి అంటాడు. ప్రేమ స్వరూపి అంటాడు. ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క గుణగణాలకు సంబంధించినవి. అంటే దేవుని యొక్క గుణలక్షణాల యొక్క రూపము మనకి ఆరాధనకు అర్హమైనది. అలాగే దేవుడు అదృశ్యుడు, ఆత్మరూపి అయి ఉన్నాడు. కనుక ఈ విషయాలు మనం మనసులో పెట్టుకొని దేవుని చిత్త ప్రకారము దేవుని ఆరాధించుటకు మనము సిద్ధపడాలని, అలా నేర్చుకోవాలని, దేవుని వాక్యం ఏది బోధిస్తుందో దానిని మాత్రమే విశ్వసించాలి. ఇది మా తాతల కాలము నుండి, తండ్రుల కాలము నుండి, లేక ఇది ఎప్పటి నుండో వస్తున్న మా కులాచారము, కుటుంబాచారము, వంశాచారము, సంఘాచారం అని చెప్పుకుంటూ ఎవరైతే తమను తాము మోసగించుకుంటున్నారో వారు తీవ్రమైన నష్టాన్ని పొందుతారు. వారు దేవుని యొక్క చిత్తానికి ఎదురు వెళ్తున్నారు. పౌలును అంటాడు, సౌలా మునికోరలకు ఎదురు తన్నుతున్నావు అంటాడు. అది ఎంత ప్రమాదమో. మనము వాక్య విరుద్ధమైన ఆరాధనలు జరిగించడం కూడా అంతే ప్రమాదం. ఆరాధన ఆశీర్వాదానికి మూలం కానీ శాపానికి కారణం కాకూడదు. కనుక మనం ఆరాధనకు వెళ్ళి దేవుణ్ణి ఘనపరిచి ఆయన ఆశీర్వాదాలు పొందాలి కానీ తప్పు ఆరాధన చేసి, వాక్య విరుద్ధమైన ఆరాధన చేసి ఆయన కోపానికి గురి కాకూడదని నేను మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.